హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము మల్టీగ్రెయిన్ దోశ చేసుకుందామండి. ఎన్నో పోషకాలు ఉండే దోశ అండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే దోశలు కాకుండా ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ ఈ విధంగా మల్టీగ్రెయిన్ దోశ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినంత పోషకాలన్నీ మనకు వస్తాయండి. మనము మామూలు దోశ అయితే 3-4 తింటాం కదండి. ఇవి 2 తిన్నాయంటే కడుపు నిండుతుంది. ఎన్నో పోషకాలు కూడా మనకు వస్తాయండి. కాబట్టి చాలా హెల్తీ. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి. మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకుందామండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను, మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు శనగలు తీసుకున్నాను, పొట్టు శనగలు. 1/2 కప్పు రాగులు, అలాగే పెసలు, పొట్టు ఉండేటివి పెసలే తీసుకున్నానండి. 1/2 కప్పు తీసుకున్నాను. బియ్యం 1 కప్పు తీసుకుంటే మిగతావన్నీ 1/2 కప్పు తీసుకోవాలండి. మినపగుండ్లు కూడా 1/2 కప్పు తీసుకున్నాను. మీరు పొట్టు మినపగుండ్లు ఉంటే కూడా తీసుకోవచ్చు. కందిపళ్ళు 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే అటుకులు 1/2 కప్పు తీసుకున్నాను. చాలా మృదువుగా వస్తాయండి అటుకులు వేసుకోవడం వల్ల దోశలు. అలాగే 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకుండేసి వాటర్ వేసేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా ఏ విధంగా కలుపుకుండేసి వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుండేసి ఇవి అన్నీ మునిగే విధంగా వాటర్ వేసేసుకుండేసి నానబెట్టేసుకుందాము. మనము 8 అవర్స్ 8 లేకంటే 9 అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవి. ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకోవాలనుకోండి, నైట్ అయినా నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకొని చేసేసుకోవచ్చండి. ఇది అప్పటికప్పుడు వేసుకున్నా కానీ దోశలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా నానిపోయినాయి కదండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఇవి నీటిని అన్నీ వంపేసుకుండేసి మిక్సీ జార్లోకి వేసేసుకుండేసి గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుండేసి మనము గ్రైండ్ చేసేసుకుందామండి మెత్తగా. మనకు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు మనము గిన్నెలోకి వేసేసుకుందాము. మిగతా కూడా ఈ విధంగానే అంతా గ్రైండ్ చేసేసుకుందామండి. మనము ఫర్మెంట్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని అట్లే ఏమైనా వేసుకున్నా కానీ దోశలు చాలా బాగా లేస్తాయి. ఫర్మెంట్ చేసుకొని అట్లయినా వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. మనకు బాగా 8 అవర్స్ నానాలండి. ఇవన్నీ నానితే అప్పుడు బాగా మనకు ఇవన్నీ జీర్ణం కూడా బాగా అవుతుంది. మనం పిండిలోకి మనము ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి దోశలు వేసుకోవడమేనండి. మనం సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి. మనము స్టవ్ పైన పెనం పెట్టుకునేసి పెనం కాలిన తర్వాత ఈ విధంగా దోశ వేసేసుకుందాము. చాలా హెల్తీ అండి. ఎప్పుడు మామూలు దోశలే కాకుండా ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ ఇలాంటి దోశలు వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి హెల్తీ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా వేసేసుకుండేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి దోశని. 2 సైడ్స్ కాల్చుకోవాలండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా లేస్తుందో దోశ కూడా. ఎర్రగా బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మనం దోశని. ఈ విధంగానే ఇంకొక దోశ కూడా వేసేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందాం. ఇది పల్లీ చట్నీ, ఎర్రకారం చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి
మీరు హెల్తీగా ఉంటారు. ఎప్పుడు ఒకే విధంగా దీనిలోకి ఇంకా మనము వేరే గ్రెయిన్స్ కూడా వేసుకోవచ్చండి. అరికెలు, సామలు ఇవే రొటీన్గా కాకుండా మార్చుకుంటూ మనము అప్పుడప్పుడు ఇలా దోశలు వేసుకోవడం వల్ల చాలా మంచిది. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.